హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ముక్కలు కరకరలాడుతూ 6 నెలల వరకు నిలవ ఉండే బొప్పాయి నిలవ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. ఈ పచ్చడి చేయటం కోసం నేను 2 పచ్చి బొప్పాయి కాయలను తీసుకున్నానండి. ఈ కాయలకి సొన ఉంటుంది కాబట్టి ముందు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కడిగి పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ ముక్కలను కొలిస్తే 2 కప్పులు అయ్యాయన్నమాట. ఈ ముక్కలలో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ముందే ఎక్కువ ఉప్పు వేస్తే ముక్కలకు ఎక్కువ ఉప్పు పడుతుందండి, అందుకే తక్కువ ఉప్పు వేశాను. అలాగే కప్పు కారం, 1 స్పూన్ మెంతావ పొడి వేసుకోవాలి. ఇంకా 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 3 నిమ్మకాయల నుండి రసాన్ని తీసి ఈ ముక్కలలో పోసుకుందాము. చివరలో అరకప్పు నూనె పోసి మంచిగా కలిపి లోపలికి అదుముకోవాలి. ఇలా అదిమిన తర్వాత మూత పెట్టి 2 రోజులు ఊరనివ్వాలండి. 2 రోజులు ఊరిన తర్వాత ఈ పచ్చడిని మళ్ళీ ఒకసారి కలపాలి. ముందు పచ్చడి గట్టిగా ఉంది కదండి, 2 రోజులు ఊరిన తర్వాత చట్నీ లూజు అయింది చూడండి. ఇప్పుడు ఈ చట్నీలో మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ప్యాన్లో అరకప్పు నూనె పోసి వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని వేయించుకుందాము. వేగిన తర్వాత నలగొట్టిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసి 10 సెకన్లు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తిరగమాతను చట్నీలో వేసుకోవాలి. ఈ తిరగమాత చట్నీలో కలిసినట్టుగా మంచిగా కలుపుకుందాము. చూడండి, కలర్ఫుల్గా చట్నీ భలే ఉంది కదా, తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి దట్టించి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ 4-5 నెలల వరకు నిలవ ఉన్నా కానీ ముక్కలు మెత్తబడకుండా కరకరలాడుతూనే ఉంటాయన్నమాట. అయితే పైన నూనె తేలుతూ ఉండాలండి, నూనె లేకపోతే తొందరగా పచ్చళ్ళు పాడవుతాయి. ఆరోగ్యానికి కూడా ఈ బొప్పాయి చట్నీ మంచిది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.